సిటీ న్యూస్కు స్వాగతం. హనుమద్ వ్రతం సందర్భంగా పరాసుపేటలోని సువర్చల సమేత ఆంజనేయ స్వామివారి దేవస్థానంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. హనుమద్ వ్రతం సందర్భంగా పరాసుపేటలోని సువర్చల సమేత ఆంజనేయ స్వామి ఆలయంలో విశేష కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా సామూహిక హనుమత్ వ్రతాలు జరిపారు. ఆంజనేయ స్వామికి విశేష అభిషేకాలు, ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం శ్రీ సువర్చల సమేత ఆంజనేయ స్వామి శాంతి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిపారు. హనుమాన్ చాలీసా పారాయణతో ఆలయ పరిసరాలు మారుమ్రోగాయి. పెద్ద సంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వివిధ ప్రభుత్వ పథకాలు పొందేందుకు దివ్యాంగులకు ఉచితంగా ఆన్లైన్ దరఖాస్తులు చేస్తామని మానవ హక్కుల పరిరక్షణ సంఘం అధ్యక్షురాలు అమ్మిరెడ్డి రజని తెలిపారు. వివిధ ప్రభుత్వ పథకాలు పొందేందుకు దివ్యాంగులకు ఉచితంగా ఆన్లైన్ దరఖాస్తులు చేస్తామని మానవ హక్కుల పరిరక్షణ సంఘ అధ్యక్షురాలు అమ్మిరెడ్డి రజని తెలిపారు. వివిధ ప్రభుత్వ పథకాలు పొందేందుకు దివ్యాంగులకు ఉచితంగా ఆన్లైన్ దరఖాస్తులు చేస్తామని మానవ హక్కుల పరిరక్షణ సంఘం అధ్యక్షురాలు అమ్మిరెడ్డి రజని తెలిపారు. వినికిడి యంత్రాలు, ల్యాప్టాప్లు, ట్రైసైకిల్స్ తదితరమైనవి ప్రభుత్వ పరంగా లబ్ధి పొందాలనుకునే దివ్యాంగులు ఆధార్ కార్డు, సదరన్ సర్టిఫికెట్, డాక్టర్ సర్టిఫికెట్, 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు మచిలీపట్నంలోని గాంధీనగర్లోని తమ కార్యాలయానికి తీసుకొస్తే ఉచితంగా ఆన్లైన్లో దరఖాస్తు చేస్తామని ఆమె తెలిపారు. ఈ అవకాశాన్ని దివ్యాంగులు సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కదా మీరు ఇంతని అమౌంట్ అని వసూలు చేస్తున్నారు, అదంతా కాదండి. 85% ఉండి బెడ్ రీడింగు అండ్ వీల్ చైర్కి పరిమితమైన ఉన్న వాళ్ళకే ఈ 15,000 పెన్షను. ప్రాసెస్ ఏంటంటే మీ ఏరియాలో గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి అక్కడ ఒక ఫామ్ ఉంటుంది, ఆ ఫామ్ ఫిల్ చేసి మీ ఏరియా పిహెచ్సి సెంటర్కి వెళ్ళి వాళ్ళు ఈ పెన్షన్కి అర్హులు అని సంతకం పెట్టించుకుని మళ్ళీ ఆ ఫాము అప్లికేషన్ మొత్తం గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్కి తీసుకెళ్తే అక్కడ టీమ్ డాక్టర్స్ ఉంటారు దివ్యాంగులకి. మళ్ళీ వాళ్ళు వెరిఫికేషన్ చేసి సంతకం పెట్టినాక టీమ్ డాక్టర్స్ సంతకం పెట్టినాకే మళ్ళీ డిఎంఎన్హెచ్ఓకి వెళ్తుందండి. ఇంత ప్రాసెస్ అనేది ఉంటుంది. మధ్యలో దళారులు అనేది నమ్మబాకండి. నెక్స్ట్ 10,000 పెన్షను, అది ఓన్లీ కిడ్నీ ఫెయిల్యూర్ అయిన వాళ్ళకి, డయాలసిస్ అయిన వాళ్ళకి మాత్రమే ఈ పెన్షన్ అర్హులు. నడుస్తున్న 85% ఉన్న ఈ పెన్షన్కి అర్హులు కాదండి. మళ్ళీ సౌత్ ఇండియా పవర్ లిఫ్టింగ్ పోటీలలో మచిలీపట్నంకు చెందిన కొల్లా హర్షిత్ సాయి స్వర్ణ పతకం సాధించాడు. ఈ నెల 8 నుంచి 11వ తారీఖు హైదరాబాద్లోని గన్ పౌండరీ కమ్యూనిటీ హాల్లో జరిగిన సౌత్ ఇండియా పవర్ లిఫ్టింగ్ పోటీలలో మచిలీపట్నంకు చెందిన కొల్లా హర్షిత్ సాయి స్వర్ణ పతకం సాధించాడు. అత్యుత్తమ ప్రతిభ కనబరుస్తోంది. పలు అవార్డులు కైవసం చేసుకుని జన్మనిచ్చిన ఊరికి రాష్ట్ర దేశ స్థాయిలో పేరు ప్రఖ్యాతులు తెస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా సౌత్ ఇండియా పవర్ లిఫ్టింగ్ పోటీలలో మచిలీపట్నంకు చెందిన కొల్లా హర్షిత్ సాయి సబ్ జూనియర్ విభాగంలో స్వర్ణ పతకం సాధించాడు. 66 కేజీల సబ్ జూనియర్ విభాగంలో స్వర్ణం మరియు రజత పతకం కైవసం చేసుకున్నాడు. 150 కేజీలు మరియు 140 కేజీలు ఎత్తి స్వర్ణం మరియు రజత పతకం కైవసం చేసుకున్నాడు. పవర్ లిఫ్టింగ్ పోటీలలో హర్షిత్ సాయి మరిన్ని విజయాలు సాధించాలని ఈ సందర్భంగా పలువురు ఆకాంక్షించారు. పెడన నుండి బుద్దాలపాలెం వెళ్లే రోడ్డు అధ్వాన్నంగా మారడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. పెడన పట్టణ పరిధిలోని తోటమూల సూజీ కంపెనీ పక్కన నుండి బుద్దాలపాలెం వెళ్లే రహదారి పెద్ద గుంటలు పడడంతో ప్రమాదాలకు నిలయంగా మారింది. రోడ్డుకి ఇరుపక్కలే కాక రోడ్డు మధ్యలో కూడా పెద్ద గుంటలు ఏర్పడడంతో ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి. శీతాకాలం పొగమంచు కప్పివేయడంతో మార్గాన వెళ్లాలంటే వాహనదారులు హడలెత్తిపోతున్నారు. మంత్రి కొల్లు రవీంద్ర స్పందించి ఈ రహదారికి మోక్షం కలిగించాలని వాహనదారులు, గ్రామస్తులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.